హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించి ఇప్పుడు కొత్తగా కూపెన్స్ ఇవ్వబోతున్నారండి. ఈ కూపెన్ల ద్వారానే మనం గ్యాస్ బుక్ చేసుకోవాలి. సో ఇలా ఎవరు బుక్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి, ఏంటి ప్రజెంటు మూడో సిలిండర్ డబ్బులు పడుతున్నాయా లేదా, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పుడే విషయానికి వస్తే, దీపం పథకం ద్వారా ప్రభుత్వం సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తుంది. ఇప్పటి వరకు 2 విడతలు పూర్తయ్యాయి. ఇప్పుడు 3వ విడత ఆగస్టు 1 నుండి మొదలు పెట్టారు. ఇప్పటికే కొంతమందికి డబ్బులు కూడా వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈసారి ప్రభుత్వం కొన్ని కొత్త అప్డేట్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు గ్యాస్ బుక్ చేసిన వెంటనే డబ్బులు నేరుగా ఖాతాల్లో పడేలా సిస్టమ్ను అభివృద్ధి చేశారు. కొంతమందికి డబ్బులు ఆలస్యం అవుతున్నా ఈసారి డిజిటల్ వ్యాలెట్ పద్ధతి తీసుకురావడం వల్ల గ్యాస్ బుక్ చేసిన వెంటనే డబ్బులు మెన్షన్ అయినట్టుగా ఉండబోతుంది. ఈ కూపెన్ల విలువ సుమారు 840 రూపాయల నుంచి 850 రూపాయల వరకు ఉంటుంది. ఈ కూపెన్ ప్రింట్అవుట్ తీసుకొచ్చి గ్యాస్ ఏజెన్సీకి ఇవ్వగానే మళ్ళీ డబ్బులు కట్టవలసిన అవసరం లేదు. కూపెన్ రాకపోతే మాత్రం డెలివరీ అయిన 24 గంటల్లో పల్లెటూరు లేదా 48 గంటల్లో సిటీల్లో డబ్బులు ఖాతాల్లో పడతాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ డిజిటల్ వ్యాలెట్ టెక్నాలజీని ప్రారంభించారు. హెచ్పి గ్యాస్ కంపెనీకి సంబంధించిన యాప్లో ప్రభుత్వం డబ్బులు లోడ్ చేస్తుంది. డెలివరీ అయిన తర్వాత వాటిని రీడీమ్ చేసుకోవచ్చు. కొంతమంది ఫోన్పే వాడతారు, కానీ స్మార్ట్ ఫోను రాని వారు కూడా ఉన్నారు కదా. అలాంటి వాళ్ళ కోసం నాదెండ్ల మనోహర్ గారు చెప్పినట్టు 850 రూపాయలు విలువ చేసే కూపెన్ను ప్రింట్ చేసి సచివాలయంకు పంపించి గ్యాస్ బుక్ చేసిన వారి పేరుతో కూపెన్ కేటాయించి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడే డెలివరీ సమయంలో ఎలాంటి డబ్బులు కట్టవలసిన పని ఉండదు. ఏమైనా సమస్య వస్తే 1967 నెంబర్కు కాల్ చేయవచ్చు. ప్రస్తుతం ఇది ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో జరుగుతుంది, కానీ త్వరలోనే ఇతర జిల్లాలకు కూడా వస్తుంది. అప్పుడు సబ్సిడీ రాలేదని ఎవరూ బాధపడాల్సిన అవసరం ఉండదు. సో ఈ కూపెన్స్తో త్వరగా అమలు చేయాలని ప్రభుత్వం చూస్తుంది. చాలామందికి చిన్న ఫోన్లు మాత్రమే ఉంటాయి కాబట్టి వారికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి 3వ ఉచిత సిలిండర్కు సంబంధించి గ్యాస్ మనం డబ్బులు పెట్టి బుక్ చేసుకున్న తర్వాత 2 డేస్లో అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి. ఎవరికైతే మొదటి సిలిండర్, 2వ సిలిండర్ డబ్బులు వచ్చాయో వాళ్ళకు ఖచ్చితంగా పడతాయి. వెయిట్ చేయండి. సో మిగిలిన వాళ్ళు కూడా ఇంకా ఎవరైనా ఈకేవీసీ కంప్లీట్ చేయకపోతే చేసుకోండి, మీకు కూడా పడే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.